ఒక్కసారిగా కాయ కడుపులోకి వచ్చేసింది తెలుసా? అబ్బా, కల్లోకొచ్చింది ఆత్మ కాదండి, అచ్చంగా మనిషి మొహం. మరెందుకే మోసన్స్ పట్టుకున్న మోహిని పిశాచిని అలా అరుస్తున్నావు? వాడిది బట్టతల. వాడా? ఆ, నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. ఎవడే? కాలేజీలో నీ వెనకాల జిల్లెడుపు పట్టుకుని తిరిగి కూడా జిడ్డు మొహం జగదీష్ గడనా? ఆడిది అబ్బాస్ లాంటి హెయిర్ స్టైల్. ఆహా, అప్పటి నుంచి ఇప్పటిదాకా అబ్బాస్ ఉంటాడేమో హెయిర్ స్టైల్ ఉండదు తెలుసా? బ్యాచ్ లో ఫస్ట్ బట్టపుర్రా జగదీష్ గడిదే. కానీ వాడు నల్లగా ఉంటాడు. వీడు ఎర్రగా యాపిల్ పండులా ఉన్నాడు. కళ్ళజోడు పెట్టుకొని నాకేదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు. ఏదో 4 షాపులు తిరగండి, ఎస్టిమేషన్, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. ఏమంటున్నాడు? డబ్బులెవరికి ఊరికే రావు అని. ఇంకా నా దగ్గరికి రా అంటున్నాడు. చుట్టూ నగలు నక్లీస్లు ఉన్నాయా? వడ్డానాలు వంకీలు కూడా ఉన్నాయి. షాప్ అడ్రస్ చెప్పలేదా? అది ఏదో చెప్తున్నాడు, మీరు లేపేశారు. జ్యువెలరీ యాడ్ చూసి బట్టతల భయంకరమైన కళ అని అర్ధరాత్రి నాతో ఆడుకుంటావే, అడ్డకత్తులు దసరా ఆఫర్లు పెట్టారంటండి, వెళ్ళి కొందామండి. అంటే కళ బట్టబుర్రా కునికెత్తే కదా కళలు రావటానికి. బంగారం కోసం నిద్రపోకుండా స్కెచ్ చేసుకుని కాసు కూర్చున్నావా? మరి మీరు మామూలుగా చెప్తే మాటినరు కదా. ఇదేంటే? అంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంటదని దానికి కూడా చెప్పుంచా. కోడు పనైపోయింది, ఇంక అరవకని. కిల్లర్ వీరప్పన అనవసరంగా చచ్చిపోయాడు గాని మిమ్మల్ని పెట్టుకుని ఉంటే నల్లమల మొత్తం నరికేసివాడే. థ్యాంక్స్. మార్నింగ్ జ్యువెలరీ షాప్కి వెళ్దామా? పడుకో. జ్యువెలరీ పడుకో. ఆఫర్స్ కొడితే డైపర్ వేసుకుని తిరుగుతావు. పడుకో. పోనీ ఎల్లుండి వెళ్దామా? పడుకోని లేదండి నిన్ను చంపే సెరబల్ జైలుకి వెళ్ళిపోతా. అమ్మా, నాకు తెలిసి ఎవరికన్నా సాయం చేసానో లేదో కానీ తెలియకుండా ఒకడికి మాత్రం భయంకరమైన సాయం చేశాను. దీన్ని చేసుకుని ఎవరినో కాపాడేశాను. అమ్మో, లేచిందంటే కొత్త నాటకం మొదలెడితే పడుకున్నట్టు నెట్టుద్దాం. అంటే దసరా ఆఫర్ ప్లాన్ అంతా అలా ఉప్మా అయిపోయిందనమాట. మసాలా ఉప్మా అయిపోయింది. అమ్మాయిలు, అబ్బా, ఎండను పడి వచ్చాడా? ఇంటిపోతున్నాడు. అమ్మా, నా ప్లేటు. గార్లింక్ లేవా? ఉన్నాయి. మరి సొత్తవే. ఊరి నుండి నడుచుకుంటూ వచ్చావా? అంత ఆత్రంగా తింటున్నావు? ఆత్రంగా కాదు, ఆకలి మీద తింటున్నా. ఆకలి మీద వచ్చావంటే అమ్మ నీ మీద కేకలేసి ఉంటుంది. నవరమాయి, నీకు మీ అమ్మకే నేనంటే ఎప్పుడు లోకువే. అయినా అదెవరు నా మీద కేకలేయడానికి? నేనే దాని మీద కేకలేసి వచ్చేసాను. నువ్వే కేకలేసి నువ్వే వచ్చేసావా? మరి అది వెళ్ళట్లేదు. ఏమన్నా అంటే ఇల్లు దాని పేరు మీద ఉందని ఓవర్ యాక్షన్ చేస్తుంది. మీ తల్లిని ఇల్లుని రెంటిని వదిలేసి వచ్చేసాను. చిన్నపిల్లల్లో మాట్లాడతావేంటి నా నసిరాగ్గా? అంతే అది వస్తున్నా. నువ్వేంటే సైన్ డ్రెస్ వేసుకుని సైడ్లో కూర్చున్నావు? తప్పకా పెంగాని మొఖం వేసుకుని. ఆడవాళ్ళు కోపం వస్తే అత్తిల్లు వదిలేస్తారు, మగోళ్ళు కోపం వస్తే అల్లుడి ఇంటికి వచ్చేస్తారు. ఏమాయి గారు? ఎగ్జాక్ట్లీ. ఎస్. ఏమైంది? రిమోట్ అడుగుతుంటే రెక్లెస్ గా మాట్లాడుతుంది. నక్లీస్ దొబ్బేసి అమ్మేయాల్సింది. బీరువా తాళాలు అడుగుతుంటే బిల్డప్లు ఇస్తుంది. బండరాయితో బీరువా బొత్తలు కొట్టేయవలసింది. సేమ్ ఐడియా వచ్చింది కానీ అందుబాటులో బండరాయి లేదా? బాడీలో బలం లేదు. ఊరుకోండి, ఆయన చెప్పడం బాగుంది, మీరు ఊసుగొల్పడం బాగుంది. మాకు చెప్పాల్సిన మాటలేనా అవి? మామన్నాక మగాడు కదా, మగాడన్నాక మొగుడు కాడా, మొగుడు అన్నాక నానా.
ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు విడాకులు కావాలి. అయితే మంచి లాయర్ని పెట్టాలి.